దట్టమైన అడవిలో చూసారా జంతువులన్నీ, ఇవన్నీ నిజంగా జంతువులేనండి. జింకలు, దుప్పులు, లేళ్ళు, కుందేళ్ళు, కణుజులు, అడవి గేదెలు, అడవి దున్నలు, చాలా రకమైన జంతువులు ఉన్నాయి. చూసారా లెపోటో అండి, చిరత పులిగాడు కూడా ఉన్నాడు ఇక్కడ. అసలు మీరు చూస్తే నమ్మలేరు. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. మీ పిల్లలందరూ చూపించండి. చూసారా నెమళ్ళు ఎంత బాగున్నాయో. నెమళ్ళు ఏంటండి, మొసళ్ళు ఏంటండి. నెమళ్ళు అయితే చాలా రకాలైన నెమళ్ళు ఉన్నాయి, మనం ఎప్పుడూ చూడలేదు, నేను కూడా చూడలేదు. ఈ మొసళ్ళు నిజమైన మొసళ్ళేనండి. అవి రబ్బర్ బొమ్మలు అయితే అనుకోవద్దు, నిజమైన మొసళ్ళే, బొమ్మలు అయితే కాదు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కుటుంబ సమేతంగా అందరూ చూడవలసిన వీడియోనండి. నిప్పుకోళ్ళు కూడా ఉన్నాయి చూసారా. ఈ నిప్పుకోళ్ళు చాలా అరుదైన జంతువులండి. చాలా అరుదైన పక్షికి, అంటే పక్షి అంటుంది జంతువు అంటుంది అనుకుంటున్నారా. ఇవి జంతువులకి పక్షులకి ఏమాత్రం తీసిపోవండి. ఒక గాల్లో ఎగరలేవనే కానీ ఫుట్బాల్ తిన్నట్టు తంతాయండి. కాళ్ళు చూసారు ఎంత బలంగా ఉన్నాయో. చూడండి, వాటి ఈకలు కూడా చాలా కాస్ట్ అంటండి. చాలా అద్భుతంగా ఉన్నాయి, వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తున్నాయి. ఈ వీడియో అయితే నేను తీయడానికి చాలా అంటే చాలా శ్రమ పడినండి. చాలా కష్టపడి తీశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి, వీడియో బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అయిపోలేదండి ఇవంతా. చూడండి ఏ విధంగా వస్తుందో చూసారా. దాని కాళ్ళు చూసారా ఏ విధంగా ఉన్నాయో. బాబ్బా బాబ్బా, ఏంటి నాన్న, ఏంటి చిన్ను ఆడుకుంటున్నావా, ఏంటి ఫుట్బాల్ ఆడతావా. అబ్బో చూసారా. ఆహా, ఏంటి ఏకలా, నీకే సూపరు. వెళ్ళిపోతామా వీడియోలోకి, రెడీనా, ఫాలో మీ. అందరి నమస్కారం అండి, నేను మీ సంపత్ని. ఇప్పుడు మనం వచ్చిందైతే జూ పార్క్ అండి, కానీ ఇదంతా అడవేనండి. అడవిలోనే జూ పార్క్ ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందమైన ప్రకృతి ప్రదేశం. అందరూ ఇష్టంగా చూస్తారు. వెళ్ళిపోదాం వీడియోలోకి, రెడీనా, ఫాలో మీ. ఇప్పుడు ఎక్కడికి వచ్చాను తెలుసా, జూ పార్క్. చూడండి. హాయ్. ముందుగా అయితే మనం ఎక్కడికి వెళ్దాం, ఇక్కడ ఏదో బియర్, ఎలుగుబంటి, జాకల్, నక్క ఉన్నాయంట. ఇట్లయితే వెళ్ళి చూసొద్దామా. స్టార్టింగ్ అయితే మనమైతే చూసారా, బియర్, ఎలుగుబంటి అన్న కాడికి వచ్చాం. కనపడుతుందా చూడండి. వీడు ఎట్ట నిద్రపోతుండో చూసారా. మంచి నిద్రలో ఉండండి, వీడికి బద్ధకం ఎక్కువ. చూడండి కదులుతున్నాడు, ఆడైతే లెగుస్తున్నాడు. చూడండి కనబడుతున్నాడా. హాయ్. ఏంట్రా నాన్న పడుకున్నావు, నిద్ర వస్తుందా. ఏ బంటూ, నీ స్లబ్బు సోయా ఏంటి. చూసారా ఏ విధంగా నిద్రపోయి చూస్తుండవు. బాబోయ్, దాని లోపలికి వెళ్తే ఏం లేదేగా. వీడైతే మామూలు నిద్రపోవట్లేదు. నెక్స్ట్ అయితే నక్క ఉందంట పక్కన. నక్కలు ఉన్నాయంట, వెళ్ళి చూసేద్దామా. కనబడుతున్నాయా. స్లోత్, బియర్, ఎలుగుబంటి. చదువుకోండి. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారనుకుంటా పిల్లలు, 2 పిల్లలు, ఒక తల్లి అనుకుంటా. ఇదిగోండి అక్కడ నిద్రపోతున్నారు చూసారా. యుఎస్ఎస్ ఉన్నీస్ డిస్ట్రిబ్యూటర్ ఇండియా, నేపాల్, శ్రీలంక.
శ్రీలంక నేపాల్ నుంచి అయితే డిస్ట్రిబ్యూట్ అయితే అయినాయి అంటారు. శాస్త్రీయ నామము విస్తీర్ణ మైదాన కొండల గుట్టలు. చూసారా, కనబడుతుందా? చూడండి, మళ్ళీ మళ్ళీ చూడటాలు కుదరవు. నేనైతే ఈరోజు జూ పార్క్ వచ్చా మీకు అందరికి ఈ పార్కులో ఉన్నవన్నీ చూపిద్దామని. ఇక్కడైతే ఎలుగుబంటిగాడు ఉన్నాడండి, మంచి ముద్దు నిద్రలో ఉన్నాడు. సంపతన్న వచ్చిందని కూడా లేగట్లేదండి, వీడికి ఏం చెప్పాలి మనం. సరే, మనం అయితే ఒకసారి పైకి వెళ్ళి మిగతా అవి కూడా చూసుకుని వద్దాం. నెక్స్ట్ వీడు లెగుతాడేమో, మళ్ళీ రిటర్న్లో వద్దాం. వీడికి పక్కన నక్కలు ఉన్నాయంట, చూసేద్దాం. నక్కగాళ్ళు కూడా చాలా మంది ఉంటారంట, వెళ్దాం. అలాగే జింకలు, దుప్పులు, కనుజులు, పులులు అన్నీ ఉన్నాయంటండి, చూసేద్దాం. రెడీనా? ఫాలో మీ. వీడియోలోకి వెళ్ళిపోదామా? రెడీనా? ఫాలో మీ. ప్రదేశానికి అయితే వెళ్తున్నాం. అదిగోండి నక్కగాలు ఉన్న ప్రదేశం అయితే అది. లోపల నుంచి బయటికి రావట్లేదు, అతిథులు వచ్చారన్నా కానీ. మనం నెక్స్ట్ అయితే ఇటు వెళ్తున్నాం. ఏమన్నా చూసేద్దామా? లిపోట్. లిపోడ్ అంటే అండి చిరుత. ఇక్కడ ఏముందంటే లిపోడ్, చిరుత ఇటు పక్క ఉందంట. నెక్స్ట్ నిప్పుకోడి, సీతకొక చిలుకల వనం అంట. మనమైతే చిరుతపులి దగ్గరికి అయితే వెళ్తున్నాం. వీడేం చేస్తున్నాడో, వీడు కూడా బయట ఉన్నాడో లోపల ఉన్నాడో చూసారా? లిపాడ్, చిరుతపులి. ఈ ప్రదేశం అయితే బాగాలేదండి, రోడ్డు అయితే. ఇది చిరుతపులిగా ఉండే ప్రదేశం అన్నమాట. అక్కడ ఏం చేస్తున్నాడో చూద్దామే. అదిగో కనపడుతున్నాడా? కనపడ్డా? చూడండి ఫ్రెండ్స్. వాడు మంచి ఆకలి మీద ఉన్నాడు అనుకుంటా. మనం కన్నా దగ్గరికి వెళ్తే ఆడికి ఆహారం అయిపోయినట్టే. ఎవడో ట్రైనింగ్ ఇచ్చినట్టు వెనక్కి ముందుకి వెళ్తున్నాడండి. ఒకటే ఉంటాయా? ఇంకోటి కూడా ఉందా? చిరుత రెండో ఒక షాట్ ఉండవేమో, కొట్టుకుంటారని. యుద్ధం అయితే రెండో ఒక షాట్ ఉంటాయి. దీనికి ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టు వెనక్కి ముందుకి వెళ్తుంది ఫ్రెండ్స్, ముందుకైతే రావట్లేదు. అదవరకైతే ఎడదాకా వచ్చేది. నెక్స్ట్ అయితే టైగర్ కూడా ఉందంట, చూద్దామా? చిరుత, లిపోట్. వీడుండే ఇల్లు అన్నమాట ఇది, చూడండి. వీడిని చూడటాకైతే వీళ్ళందరూ వస్తున్నారు. చూసారా? వీడైతే ఇటు రావట్లేదు, ఇంకా టైం కాలేదా మీరు రావడానికి? అక్కడ చిరుత, చిరుతపులి.
తిరుగుతుంది అది. టైగర్ ని చాలా దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉందంటండి చీత, చూద్దామా? సరే, ఇంకో చెత్తపుల దగ్గరికి అయితే మనం వెళ్దాం, చీతాగడ దగ్గరికి. వీడైతే దగ్గర రావట్లేదు, ఇంకోటి వస్తాడని చూద్దాం. వెళ్ళిపోదామా? వాడికి ఆకలి అయితే మంచి నీళ్ళు కూడా పెట్టారండి దగ్గరలో, దాహం అయితే నీళ్ళు తాగడానికి. వీడి నీళ్ళు భలేగా ఉందండి. వీడికి వర్షం రాదు, ఎండ రాదు ఎక్కువ, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వీడి పైకి ఎక్కడ ర్యాంప్ కూడా ఉంది ఇక్కడ. ఆ తోరలోకి వెళ్ళి కూడా కాసేపు అనుకుంటది. ఇంకా దాని ఇల్లు అనమాట అది. ఓకే, మనమైతే వెనక్కి వెళ్ళి ఇంకోటి ఉందంటే చూసేద్దామా? చూసారా? వీడైతే చూసారా ఏ విధంగా నిద్రపోతున్నాడో? కనపట్లేదా? ఇప్పుడు కనబడతారు చూడండి. మంచి నిద్రలో ఉన్నాడు. ఆ తల వెనకమాల ఉన్నాడండి. కాసేపు అయితే వాడి దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. వాడైతే మంచి నిదట్లో ఉన్నాడు, లేకట్లా తర్వాత వస్తాం. చుట్టూ కొండలు కనబడుతున్నాయా? ఎంతో బాగుంది. అందుకేనండి హనుమకొండ అని పెట్టారు కాకతీయులు. ఇది హనుమకొండలో జూ పార్క్ అండి. ఎదర ఇంకా ఉన్నాయంటే జంతువులు ఏమున్నాయి చూసేద్దాం. ఇక్కడ చూసారా వీళ్ళు ఏ విధంగా సేద తీరుతున్నారో? సూపర్ కంటే సూపర్గా ఉందండి. ఇంకా ఎదరైతే ఇంకా సూపర్గా ఉంటాయి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూసేద్దామా? వీటిని దుప్పులు, జింకలు, చాలా రకాలు ఉన్నాయండి. దుప్పులు, జింకలు, కణుజులు, ఇంకేంటంటో పేర్లు ఉన్నాయంట. చూసేద్దాం అవి కూడా. ఇవ్వండి, వీళ్ళందరూ చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు. వీడియో ఇప్పుడు దాకా చూసారంటే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తీసే ప్రతి ఒక్క వీడియో మీ ముందుకైతే వస్తుంది. ఇంకా అయిపోలేదండి, చాలా జంతువులు ఉన్నాయి, చాలా అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి, మీకు చూపిస్తానండి. వీటి పేరు మన్నుబోతులు అంటండి. హాయ్, ఏం చేస్తున్నావు? దా, చూసారు ఎడ చూస్తుందో? దా 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 దా. ఏంటి రావా? దా, మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, రా రా చూడాలంట నేను. రారా. చూసారా? నెక్స్ట్ మనం అయితే ఇంకా లోపలికి వెళ్దాం. వాటికి వాటర్ కూడా ఉన్నాయి.
ఇది మొత్తం అనుభూతంటండి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణ జింకలు అన్నమాట. ఇవి అంతరించిపోతున్న జీవులు ఇవి కూడా అండి. కృష్ణ జింకలు చాలా అరుదైనవి. చూసారు ఎంత బాగున్నాయో. వాటర్ తాగుతాయి అనుకుంటా. అటుపక్క వెళ్ళి తీద్దాం. వీళ్ళు కనబడుతున్నారా? ఇదిగోండి. బ్లాక్ బక్ కృష్ణ జింక. చూసారా? ఎన్ని ఉన్నాయో. చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చి ఇంకా అవతల ఏమున్నాయి అవి కూడా చూసేద్దాం. వీళ్ళ పేరు కృష్ణ జింకలు అండి. వీళ్ళు ఎక్కడున్నా మందలుగా ఉంటాయి. ఇలా హాబీ క్రమశిక్షణతో ఐకమత్యంగా ఉంటారండి వీళ్ళు. ఇంటి అడుగు బయలుదేరి మీరు కూడా వస్తారండి మాతో పాటు. అనండి, మీరు ఎక్కడే ఉండండి. మీరు బయట ప్రపంచంలో రావద్దు. మీకు మానవుల వల్ల ముప్పు ఉంటుంది. మీరు ఇక్కడే ఉండండి. చక్కగా స్వేద తీరండి. స్వేచ్ఛగా ఉండండి. స్వేద తీరండి. నెక్స్ట్ అయితే వేరే వాళ్ళని చూపిస్తా చూడండి. దిగ్గా కనబడుతున్నారా? వీళ్ళ పేరు కనుజ అనమాట. కనుజులు అంట. చూసారా ఎంత ఐక్యమత్యంగా ఉన్నారు వీళ్ళు కూడా. చూసారా? ఇవి గడ్డి తింటున్నాయండి. అంటే ఆవు జాతికో గేదె జాతికో చెందినవి అనుకుంటా. రెండింటికి మిక్సింగ్ అయ్యాయి అనుకుంటలేదు. అలా ఉన్నాయి. ఇదిగోండి కనుజు అంట. వీళ్ళకి చక్కగా రేకుల షెడ్ కూడా వేసారండి. వర్షం వస్తే షెడ్లోకి వెళ్తాయేమో. నెక్స్ట్ అయితే కొండ గొర్రె అంట. చూసేద్దామా? కనపడుతున్నాయా? అది అక్కడ ఒకటి ఉండవు. వీళ్ళు బ్యాచ్ ఏడున్నారు చూడాలి. ఇదిగోండి ఇటు ఉన్నాయి. మన మేకల వలే ఉన్నాయండి. చూసారు ఎంతమంది పిల్లలు వస్తున్నారో. పిల్లలకి హాలిడే అనుకుంటా, అందుకే వచ్చి ఉంటారండి. కనబడుతున్నారు వీళ్ళు ఎంతమంది ఉన్నారో. వీళ్ళు కొండగొర్రెలు అంటే వీళ్ళ పేరు. వీడు మామూలుడు కాదండి. వీడు ఎంత ఎంత పెద్ద కొండ అయినా సరే అవలేలుగా ఎక్కి దిగేస్తుంటాడు. జంప్ చేసుకుంటున్నాయి అక్కడి నుంచి కింద దాకా. తెలుసా? మీలో ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి. నెక్స్ట్ అయితే మరొక చోటుకి వెళ్దాం.
చుక్కల దుప్పి అంట, చూద్దామా? ఇక్కడ కనబడుతుందా? స్పాటెడ్ డియర్, చుక్కల దుప్పి. అదిగో చూసారా ఏ విధంగా ఉరుకులు పెడుతున్నారో. వీళ్ళు కూడా మామూలుగా కాదండి, అందరూ ఐకమత్యంగా ఉంటారు. కలిసి ఉంటేనే కలదు సుఖం. చూసారా ఎలా వెళ్తున్నారో? మనమైతే అటు వెళ్దాం. ఉరుకుతున్నారండి, చూసారా ఎంతమంది ఉన్నారు? చూసారా ఉరుకుతున్నారో? చూడండి ఏ విధంగా ఉరుకుతున్నారో. బాబ్బా. చూసారా ఇంకొంచెం అవతలకి చూద్దాం, మంచిగా కనబడతారేమో. ఇక్కడ ఏముంది తెలుసా? మూషిక జింక, అడవి పిల్లి, మొసళ్ళు. చూసేద్దామా? సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది అనేది. ఇది రాజుల కాలం నుంచి ఉన్నది అనుకుంటా అండి. చూద్దాం ఇదేంటో. నెక్స్ట్ ఏమన్నా తీసుకొచ్చి పెడతారేమో దీంట్లో, ఏమన్నా పులి, చిరుత లాంటి, సింహం లాంటిది అనమాట. చూసారు ఎంత బాగుందో. ఇది రాజుల కాలందేనండి. కనపడిందా? ఇది రాజుల కాలం నాటిది. ఆ రోజుల్లో ఇదేదో ఆలయం అండి. ఇలా శిథిలావస్థకి అయితే వచ్చింది. అయితే శిథిలావస్థకి అయితే రాలేదు కానీ పూర్తిగా శివలింగాలు ఏమైనా ఎత్తుకుపోయారేమో దీంట్లో. కనపడుతుందా? అదనమాట. చూడండి ఇటు పక్క కూడా. అదనమాట. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇటు పక్క అయితే పిల్లలందరూ ఉన్నారండి. స్కూల్ పిల్లలకి హాలిడే ఇచ్చారు అనుకుంటా, అందరూ వచ్చారు.